పెళ్ళికి ముందైతే నాకు పోహ అంటే ఏంటో కూడా తెలియదు. పెళ్ళైన తర్వాతే తెలుసుకున్నాను. అది ఎలా చేయాలో కూడా పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నాను. మా హస్బెండ్కి వారానికి 3 టైమ్స్ చేసినా సరే తినేస్తారనమాట. పోహ అంటే అంత ఇష్టము, అందుకే నేర్చుకోవాల్సి వచ్చింది. ప్రాసెస్ అయితే చూసేయండి. ఇప్పుడైతే మనం కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. అదే కజిన్స్ గురించి. అప్పుడు సగంలో చెప్పి ఆపేశాను కదా, దెబ్బ తగిలిన తర్వాత ఏం జరిగిందో చెప్పలే కదా. దెబ్బ తగిలేక ఫుల్గా బ్లడ్ వచ్చింది అనమాట. నాకు ఏం చేయాలో తెలియక నేను బెడ్ మీదకి వెళ్ళి పడుకునిపోయాను. ఇదొక ఇంటి మొత్తం జనం వచ్చేసారు. మా మమ్మీ అయితే ఫుల్గా ఏడుపు. ఇలాగా డాక్టర్ వచ్చారనమాట. వచ్చి చూసి ఇంకొద్దిగా గట్టిగా తగిలింటే కుట్లు మాత్రం గ్యారెంటీగా పడేవి అని చెప్పారనమాట. మొత్తం అంతా క్లీన్ చేసి కట్టు కట్టేసాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను తిడతారేమో అనుకుని ఫుల్గా భయపడిపోయి బెడ్ దిగలేదనమాట. అక్కడి నుంచి అంతా చూస్తూనే ఉన్నానమాట. చూస్తూ ఉండి అంతా అయిపోయిన తర్వాత మా తమ్ముడు కూడా వచ్చి నా పక్కన పడుకున్నాడు. వాడు నా వైపు ఇలా చూస్తున్నాడు, నేను వాడి వైపు ఇలా చూస్తున్నాను. వాడు కూడా ఏం అనలేదన్నమాట. సో తర్వాత ఏమైందంటే వాడు నన్ను తిడతాడేమో అనుకున్నాను, కానీ వాడు ఏమనలేదన్నమాట. తర్వాత అలా బయటికి వెళ్ళాను. తిడతారు అని చాలా భయపడ్డాను. ఎవరు నన్ను ఏమీ అనలేదన్నమాట. కావాలని తొయలే కదా, అందరికీ అర్థం చేసుకున్నారు. మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియో చూడకపోతే కింద ట్యాగ్ చేస్తున్నాను, అది కూడా ఇంతవరకు చూసారంటే నా వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో. బాయ్.